దాదాపు 20 డిస్టిలరీలు ఉన్నాయి రాష్ట్రంలో. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో తీసుకొచ్చింది, పర్మిషన్ ఇచ్చింది అయితే కాదు. నాకు తెలిసినంత వరకు 14 టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చినవే. పాయింట్ నెంబర్ 1. ఈ కేసుకు సంబంధించి కొన్ని డిస్టిలరీలకు ఎక్కువ మద్యం అనుమతులు అంటే వాళ్ళకి ఆర్డర్లు ఎక్కువ ఇచ్చారని అన్నారు. కానీ టీడీపీ హయాంలో కేవలం 4 కంపెనీల నుంచే 53.21% మద్యాన్ని కొన్నారని రాజకేశరెడ్డి ఆయనకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ సందర్భంగా కోర్టుకు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఉన్న విషయం. ఈశ్వర్ గారు మరి ఎక్కడ స్కామ్ జరిగింది? ఈశ్వర్ గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఒక అబద్ధాన్ని కొన్ని వందల మంది చేత 100 సార్లు చెప్పించి ఇది నిజం అని చెప్పి అందరూ నమ్మాలనేటటువంటి ప్రయత్నం చేస్తాడు. చాలాసార్లు సక్సెస్ అయ్యాడు. అదే స్ట్రాటజీని 2019-24 మధ్య మేము అధికారంలో ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేశాడు. స్టిల్ గెలిచాడు కాబట్టి అలా స్ట్రాటజీతో మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,00,000 కోట్లు అని బురదేసింది వీళ్ళే బురదేసి ఆ 2 పత్రికల్లో రాపిస్తారు. ఒక 10 శాటిలైట్ ఛానల్ ఉన్నాయి వాళ్ళకి, దాంట్లో వేపిస్తారు. ఒక 500 యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో ఎనలిస్టులు, తెలుగుదేశం యాంకర్ తెలుగుదేశమే, ఎనలిస్టు తెలుగుదేశం, ప్రాథమిక సభ్యత్వం ఉంటుంది, వాళ్ళ చేత మాట్లాడిస్తారు. దాని తర్వాత ఇప్పుడు కొన్ని వందల ఫేస్బుక్ పేజీలు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, ట్విట్టర్ అకౌంట్లతో మొత్తం వదరగొట్టేస్తారు. సో అదే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఈ లెక్కర కేసుకు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొన్న మేడం గారు చెప్తున్నారు పురంధేశ్వర్ గారు, ఇది కేంద్ర ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే 14 లక్షల కోట్ల, నమస్కారం పెట్టలేదు మీరు? లేదండి, ఎందుకు అవసరం లేదు. కానీ 14 లక్షల కోట్ల ఆలస్యంగానే నిజం చెప్పారు. 14 లక్షల కోట్ల అప్పులు. ఒక్క నిమిషం సార్, ఆలస్యంగా సరే 19-24 2 టర్ములో ఆవిడైనా ప్రెసిడెంట్ కాదా? బాధ్యత ఉండకలే. కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు మన నెత్తికి తగలేసి ఏ రాష్ట్రం చేయని పని మనం చేస్తే తగ్గుతున్నామా అని ఇప్పుడు మాట్లాడుతుందా? ఒక్క సెకండ్. 14 లక్షల కోట్ల అప్పులని, రంగులకు 4,000 కోట్లు అన్నారని, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి, ఇట్లా ఒకటి కాదండి. అసలు వీళ్ళు చేసినంత దుష్ప్రచారం ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేయరు. అటువంటి దుష్ప్రచారం ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిజం, వీళ్ళు వీళ్ళ మీడియా వీళ్ళ పార్టీలు ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిజంగా ఏ విధంగా ఒకటి పక్కాగా అనుకుంటారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తారు. ఇప్పుడు రోజు పత్రికలు రాస్తారు, అక్కడ వాళ్ళకి దోచిపెట్టారు, ఇక్కడ వీళ్ళకి దోచిపెట్టారు, అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇంకా రాష్ట్రం అడుగుతుందని రాస్తారు. అది కూడా జగన్ గారి కారణం రాస్తారు. దాంట్లో భాగమే ఇప్పుడు లిక్కర్కి సంబంధించినటువంటి కేసు. ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, అసలు ఈ లెక్కలకు సంబంధించి ధనంజయ రెడ్డి గారికి ఏం సంబంధం, కృష్ణమోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం, బాలాజీ గోవింద్ అప్ప గారికి అసలు ఈ రాష్ట్రానికి అసలు ఆయనకి ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఆయన ఒక కంపెనీ నడుపుకుంటా ఉన్నారు, దాన్ని భారతీయ సిమెంట్కి ఆల్రెడీ అటాచ్మెంట్ గా ఉన్నారు. మెజారిటీ వాటా దానికి కింద ఉంది. అసలు దానికి ఆయనకి ఏం సంబంధం? అసలు ఆయన ఉండే బిజీలో అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో పేపర్లో ఏం చదువుతుందో ఆయన తెలియదు, అంత బిజీగా ఉంటాడు ఆయన. సో ఆయన తీసుకొని వచ్చి దాంట్లో అసలు కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ లేదంటే ధనంజయ రెడ్డి గారి మీద ఇప్పటి వరకు ఒక చిన్న రిమార్క్ అనేది లేదు. వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో చేస్తున్నారు, ఒక చిన్న రిమార్క్ లేదు. ఒక్క నిమిషం వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇప్పుడు ఇదేదో జరిగిపోయిందని చెప్పి జనాల్లో తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను కనపడదు. అసలు ఈ లిక్కర్ కేసు ఎలా పుట్టింది? ఫస్ట్ లిక్కర్ కేసు అంటే మందు కేసులు కాదండి, వీళ్ళు పెట్టిన కేసు. లిక్కర్ కేసులు అంటే చాలా ఉన్నాయి. వీళ్ళు పెట్టినటువంటి మద్యం కేసు. ఈ మద్యం కేసు ఎలా పుట్టింది అంటే, ఎవరు విజయవాడకు సంబంధించినటువంటి వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి, ఆయన 2024 సెప్టెంబర్ 9న రిజిస్టర్ పోస్ట్ చేసేసాడండి. ఎవరికి? ఒక్క నిమిషం. రిజిస్టర్ పోస్ట్ చేశాడు ఎవరికి? రిజిస్టర్ పోస్ట్ చేశాడు ఎవరికి? రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేఖ రాశాడు. ఎవరు అనుకున్నారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ? మన ఈవీఎం ముఖేష్ కుమార్ మీనా గారు. అమ్మట మీనా గారు ఆ రిజిస్టర్ పోస్ట్ రాగానే వై వెంకటేశ్వర శ్రీనివాస్ నుంచి వచ్చింది కదా, బెవరేజ్ కార్పొరేషన్ పంపించేశాడు, అంతర్గత విచారం చేయండి, తొందరగా నాకు రిపోర్ట్ కావాలని చెప్పి ఆయన మెమో జారీ చేశాడు వాళ్ళకి. అంత అర్జెంట్ గా 9 రోజులు శనివారం ఆదివారం అటు సెలవుల్లో వాళ్ళు ఏం అసలు చూసుకోకుండా 9 రోజులు అయిపోగానే మళ్ళీ ఫోన్ చేశాడు. ఏం 9 రోజులు ఏం తొందర రాలేదంటే ఇచ్చేస్తాం సరే 9 రోజులు పంపించేశారు. పంపించేయగానే 9 రోజుల విచారణలు పూర్తి చేశారంట. పూర్తి చేయగానే 2024 సెప్టెంబర్ 20న సిఐడికి ముఖేష్ కుమార్ మీనా వెళ్ళి ఫిర్యాదు చేశాడు. చేసి ఆంధ్రప్రదేశ్లో లెక్కరది జరిగిపోయింది, మీరు ఎఫ్ఐఆర్ కట్టేయండి అని. ఎమ్మట వాళ్ళు లేట్ చేయాలి, 23వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 21/2024. దాంట్లో కాలం నెంబర్ 7లో ఇది 4,000 కోట్లు జరిగిపోయిందండి, గుర్తు తెలియని వ్యక్తులు చేశారన్నారండి. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు గుర్తొస్తే వాళ్ళని పెట్టాలి పేర్లు.
అందుకని గుర్తు తెలియని వ్యక్తులని రాశారు ఎఫ్ఐఆర్ లో. అసలు ఈ లిక్కర్ కేసు ఎలా పుట్టింది అంటానికి ఇది ఎగ్జాంపుల్. రెండు, అసలు ఈ లిక్కర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమన్నా జరిగిందా? ప్రజలు కూడా వాస్తవాలని గమనించండి, నేను చెప్పేది నిజమో కాదో మీరు కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క ప్రైవేటు వ్యక్తుల చేతులకి ఈ లిక్కర్ని ఇవ్వాల, పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో పెట్టుకొని ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా చేసింది. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 1,06,065 కోట్ల ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది లిక్కర్ ద్వారా. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల హయాంలో 70,476 కోట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే 36,000 కోట్లు ఆదాయం పెరిగింది. బట్ తాగేవారి సంఖ్య తగ్గింది, తాగేవారి శాతం తగ్గింది. అమ్మకాలు 3.84 కోట్ల ఇండియన్ మేడ్ లిక్కర్ మద్యం కేసులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాస్ట్ 2018-19 అమ్మితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది 3.32 కోట్లకు తగ్గింది. బీర్లు అయితే 2.77 కోట్లు బీర్ కేసులు చంద్రబాబు నాయుడు గారు 2018-19 అమ్మితే 5 సంవత్సరాల తర్వాత చూసుకున్నా కూడా అది కేవలం 1.12 కోట్ల కేసులు మాత్రమే అమ్మకాలు జరిగినాయి. ఏదైతే ప్రభుత్వ రిపోర్టు ప్రకారం చూస్తే అంతకుముందు 34% మంది పురుషులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మద్యం అలవాటు ఉండేది, 34%. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అది 31.2% తగ్గింది. మహిళల్లో 0.4% ఉండేది 0.2% తగ్గింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం నాణ్యతకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 ఏళ్లలో 96,614 శాంపిల్స్ సేకరించారు ఎంటైర్ 5 ఏళ్లలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 12.5 కోట్లతో బెవరేజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక ల్యాబొరేటరీని పెట్టారు. ఏడాదికి 1,26,083 శాంపిల్స్ సేకరించారు ఈ మద్యం నమూనాలకు సంబంధించి. ఒక్క కొత్త డిస్టిలరీ తీసుకురాలా, ఒక్క కొత్త బ్రాండ్ తీసుకురాలా. వీళ్ళు చెప్తున్న బూమ్ బూమ్ కానీ వీళ్ళంతా ప్రచారం చేశారు సార్. ఎట్లా అబద్ధాలను ప్రచారం చేస్తారంటే వీళ్ళు తెచ్చిన బూమ్ బూమ్ కానీ, వీళ్ళు తెచ్చినటువంటి ప్రెసిడెంట్ మెడల్ కానీ, వీళ్ళు తెచ్చినటువంటి గవర్నర్ రిజర్వ్ కానీ, ఏదైతే వీళ్ళు తెచ్చిన 999 పవర్ స్టార్ విస్కీ, 999 లెజెండ్ విస్కీ, ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు 200 బ్రాండ్లు సార్. ఎందుకు సార్ సైలెంట్ గా ఉన్నారు? లేదు సార్, చెప్పాము చాలా డ్యామేజ్. ఇంత ఇప్పుడు మాట్లాడుతున్న 2 పత్రికలు పొద్దున్నే రాస్తాయి, ఒక 10 శాటిలైట్ ఛానల్లో 100 యూట్యూబ్లతో యుద్ధం చేస్తా. ఏదైతే మనం ఒకళ్ళని చెప్తా ఉంటే జనాలకు ఎక్కడ చూసినా వాళ్ళే కనపడతాయి కదా, ఎందుకంటే బురద చల్లటానికి ఎక్కువ ఉన్నారు తీసుకొని వచ్చి. సో ఆ విధంగా వాళ్ళు అలానే ప్రచారం చేశారు. చేసి ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిజంగా వాళ్ళు చేసినటువంటి చూస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిజంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లిక్కర్లు చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుంది, ఈ విధానం అనేది కరెక్ట్ అని చెప్పి ఏదైతే క్లియర్ గా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. రెండు, మీరు అన్నటువంటి ఇప్పుడు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అదాన్ డిస్టిలరీ అనేది ఒకటి ఉందని. అవును, అసలు అదాన్ డిస్టిలరీ అనేది ఆంధ్రప్రదేశ్ లో లేదు. లేదా? ఉన్నదే 20 డిస్టిలరీలు. ఆ 20 డిస్టిలరీలో అదాన్ డిస్టిలరీ అనేదే లేదు. అంతే కదా, అదాన్ డిస్టిలరీ అనేది లేదు సార్. అదాన్ కంపెనీ అనేది ఒకటి ఉంటే ఏదైతే అయ్యన్న పాత్రుడు గారి కుమారుడికి సంబంధించినటువంటి విశాఖ డిస్టిలరీ వాళ్ళకి సబ్లీజ్ ఇచ్చారు. ఓకే, అది కూడా వాళ్ళకే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ లెక్కర్ ఇవ్వాలి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో బెవరేజ్ కార్పొరేషన్ 17,570 కోట్ల విలువైన మద్యాన్ని 5 సంవత్సరాల్లో ఆర్డర్ చేస్తే ఇది 17,570 కోట్లు. దాంట్లో కేవలం 1,164 కోట్లు మాత్రమే ఈ విశాఖ డిస్టిలరీకి ఇచ్చింది. అది అదాన్ డిస్టిలరీకి ఇవ్వాల, విశాఖ డిస్టిలరీకి ఇచ్చింది. అది కేవలం 6%. అవును, ఎందుకంటే నార్మల్ గా 5% ఒక 4-5 డిస్టిలరీలకే ఇచ్చేసారు. 50%, 60%, 70% అది కూడా ఆర్డర్లు ఇచ్చేసారు అనేది కదా సార్. మొత్తం 20 డిస్టిలరీలు ఉంటే 16 డిస్టిలరీకి 74% ఆర్డర్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే యావరేజ్ గా 5% లోపు, 5%. అదే మిగిలిన 4 డిస్టిలరీకి 26% ఇచ్చింది, అంటే 6%. అదే చంద్రబాబు నాయుడు గారు 10% పైన ఇచ్చాడు. అవును, మరి అప్పుడు జరిగినట్టు 53% అంటే ఇప్పుడు ఇక్కడ సార్ ఎంటైర్ 20 డిస్టిలరీలో ఒకటేమో ఒక 16 డిస్టిలరీలకేమో 5% చొప్పునిచ్చారు, ఒక 4 డిస్టిలరీకేమో 6% చొప్పునిచ్చారు. మరి ఇక్కడ స్కామ్ జరిగినట్ట. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 10% ఇచ్చారు ఒక్కొక్క దానికి. ఒక 4 కంపెనీలను వాళ్ళు పెట్టుకొని 50% ఆర్డర్లు వాళ్ళకే ఇచ్చారు. అంటే 50% ఆర్డర్లు వాళ్ళకే ఇచ్చారు. మరి అప్పుడు స్కామ్ జరిగినట్ట, ఇప్పుడు స్కామ్ జరిగినట్ట. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇష్టారాజ్యంగా మద్యం ఉండి చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య మీరు అన్నారు కదా, బార్లకు సంబంధించినటువంటి ప్రివిలేజ్ ఫీజు, మద్యం దుకాణాల ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయడంతో 5,000 కోట్లు ప్రభుత్వానికి నష్టం. ప్లస్ ఏదైతే 2015లో కొత్త లిక్కర్ పాలసీ తీసుకొని వచ్చి లిక్కర్ మీద వచ్చే టర్న్ ఓవర్ పై 8% వ్యాట్ తీసేశాడు మద్యం దుకాణాల నుంచి. అదనంగా వచ్చి 6% పన్నులు తీసేశాడు. దీనివల్ల ఏటా 1,300 కోట్ల చొప్పున 6,500 కోట్లు నష్టం. మరి 6,500 కోట్ల చంద్రబాబు నాయుడుకి వాళ్ళ కుమారుడికి ఎంత లంచం వెళ్ళింది? దాని మీద కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ కేసు పెట్టింది. A3గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. A3గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి లిక్కర్ మీద జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఆయన మీద ఈ కేసు పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో, ఆ దురుద్దేశంతో పెట్టినటువంటి కేసు అనేది క్లియర్ గా ఈ రోజు అర్థం అవుతుంది. ఏమైనా మంచి మందు పోస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు, చాలా మంచి మంది 99 పోస్తున్నారు కదా. ఇప్పుడు 99 రూపాయలకి ఇస్తారు సార్. సార్ ఒక్క ఎకరం 99 పైసలు సార్ ఇప్పుడున్న మందు ఈ మందు ఒకసారి చూపించండి అన్న జూమ్ లో. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సుమోనా? సుమో అంటే టాటా సుమో కాదండి, 99 రూపాయల సుమో విస్కీ అనేటటువంటి ఒక బ్రాండ్. ఇది ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా? 2 షార్ట్ విస్కీ, అద్భుతంగా ఉన్న పేర్లు అయితే, సుమో విస్కీ, షార్ట్ విస్కీ. తర్వాత ఆంధ్రాలో అమ్మేది కేరళ మాల్టెడ్ విస్కీ, ఆంధ్రాలో అమ్ముతున్నారు. ఓకే. ఏదైతే ఆంధ్రాలో బెంగళూరు బ్రాందీ, బెంగళూరులో కూడా అమ్మట్లే ఇల్లు. బెంగళూరు బ్రాందీ బెంగళూరులో ఉండదు, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంది. ఇది చూడండి సార్, బెంగళూరు విస్కీ, ఇది బెంగళూరులో ఉండదు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాకి తీసుకొచ్చినటువంటి సరికొత్త కంపెనీ ఇది. చూడండి సార్ ఇట్లా. అలానే 99 రూపీ బ్రాందీ, ఇలా ఈ పేరులతో ఆంధ్రప్రదేశ్లో ఎంటైర్ సేల్స్ జరుగుతుంది 99 రూపాయల బ్రాందీ. అప్పుడు కూడా మంచి బ్రాండ్లే పెట్టారు. బూమ్ బూమ్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, బూమ్ బూమ్ అనేది పవర్ స్టార్ సార్, బూమ్ బూమ్ అనేది బేరా కంపెనీకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ అది. ఇప్పుడు కూడా బేరా కంపెనీ అన్ని రాష్ట్రాల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందు 2019 మే 14న అనుమతి ఇచ్చారు దీనికి, బేరా 91 పేరుతో. సార్ బేరా అనేది ఇప్పుడు తెలంగాణలో స్టిల్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇప్పుడు మనం మీరు చూడండి, బేరాలో వాళ్ళు ఏం చేశారంటే ఆ బూమ్ బూమ్ ఒకటి పక్కన పెట్టి బేరా బ్లాంజు, బేరా వైట్, బేరా స్ట్రాంగ్ అనుకుంటా, మన దగ్గర లిస్ట్ ఉంది, అవి పెట్టారు ఇప్పుడు. అదే కంపెనీ ఇది. ఓకే. సో ఇప్పుడు మీకు కింగ్ ఫిషర్ లో స్ట్రాంగ్ లైట్ అట్లానో స్ట్రాంగ్ పెట్టి లైట్ తీసేసినట్టుగా ఏదైతే అదే కంపెనీ అదే పెట్టారు. ఎందుకు బూమ్ బూమ్ అని పెడితే ఇప్పుడు ఇదైంది కదా, అది మళ్ళీ వాకింగ్ స్టోర్ లో వచ్చినట్లున్నాయి. అంటే ఇష్టాన్రీతిగా వాళ్ళు ఇప్పుడు ఈ 99 రూపాయల పేరుతో ఏదైతే చీప్ లిక్కర్ని ఈ రోజు అమ్ముతూ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తీస్తూ ఇప్పుడు కుంభకోణం జరిగింది కదా. ఎందుకంటే ఇప్పుడు కానీ 2014-19 మధ్య కానీ జరిగింది అనేది క్లియర్. ఎందుకంటే ఇప్పుడు కూడా చూడండి సార్, మొన్న మీకు లిక్కర్కి సంబంధించినటువంటి దాంట్లో దరఖాస్తులు అంటే టెండర్ల ప్రక్రియలో 2000 కోట్లు కుంభకోణం, 2000 కోట్లు సిండికేట్ అయ్యి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ఎందుకంటే 3396 దుకాణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు తీసుకొని వచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని లేవు, 2390 ఉన్నాయి. సో ఇప్పుడు అదనంగా 3396 దుకాణాలను తీసుకొని వచ్చి 87,116 దరఖాస్తులు మాత్రమే వచ్చినాయి. ఏది 3396 షాపులకి. అదే పక్కన తెలంగాణలో చూసుకుంటే 2620 షాపులకి 1,50,000 దరఖాస్తులు వచ్చినాయి. అంటే ఏపీలో 2 లక్షలకు పైగా దరఖాస్తులు రావాలి, అంటే 1,20,000 దరఖాస్తులు రాలా. కారణం ఏంటి? తెలుగుదేశం సిండికేట్ వల్ల. అంటే ఇంటూ 2 లక్షల చొప్పున 2,400 కోట్ల నష్టం. అలానే మార్జిన్ ని 14% పెంచారు సార్ ఇప్పుడు, ఏది లిక్కర్ దుకాణాలకు ఇచ్చే మార్జిన్ ని. దానివల్ల సంవత్సరానికి 3,000 కోట్ల నష్టం వస్తుందని ఆల్రెడీ ఎక్సైజ్ శాఖ చెప్పింది. మరి ఈ ముడుపులన్నీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్తున్నట్టే కదా. సో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే లెక్కర్ స్కాములు జరిగినాయి. ఇప్పుడు కాదండి, 1986లోనే 3 కోట్ల లంచం తీసుకున్నాడు ఈయన. 3 కోట్ల లంచం, సారా బాట్లింగ్ ప్లాంట్ పెడతానని చెప్పి ఎవరైతే మున్నికృష్ణ అన్నటువంటి పురుషోత్వం అనేటువంటి వ్యక్తి దగ్గర ఇప్పుడు తాజ్ బంజారా ఉంది కదా, ఆ తాజ్ బంజారా వెళ్ళి ఈయన కారు డ్రైవ్ చేసుకుంటే వెళ్ళి గోన్ సంచిలో 3 కోట్లు తీసుకొని వచ్చాడు. నేను చెప్పలేదు, ఒక చరిత్ర కొన్ని నిజాల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పారు. 3 కోట్ల లంచం తీసుకున్నాడు ఆ రోజుల్లోనే ఈ మహానుభావుడు.